హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి చేపల పులుసు అండి. దానికి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు ఫస్ట్ వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ మిక్సీ జార్లోనే పెద్ద ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని ఈలోపు మనం టమాటాలు ఒకటి తీసుకొని పెద్దది గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని వేయించుకోవాలండి. బాగా వేగనిస్తే టేస్ట్ బాగుంటుందండి. వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని వేయించుకోవాలి. వేగాక మనం ఈలోపు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా వేగిపోవాలండి. ఇలా వేగాక 2 స్పూన్ల కారం వేసుకోవాలి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 2 స్పూన్స్ అయితే సరిపోద్ది నేను చేసే క్వాంటిటీకి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని తీసుకొని గుజ్జుని ఒక కప్తో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చింతపండు రసం వేసుకున్నాక బాగా కలుపుకొని కాసేపు 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గక ఇలా ఉంటుంది. 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. బాగా మరగనిస్తే టేస్ట్ ఉంటుందండి. బాగా మరగనివ్వాలండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చాక 4-5 టైమ్స్ ఇంకా ఎక్కువసార్లు కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఆ చేప ముక్కల్ని వేసుకోవాలండి. పులుసులో బాగా మగ్గనిచ్చుకోవాలండి ముక్కల్ని. అప్పుడే చేపలకి టేస్ట్ ఉంటుందండి. చేప ముక్కలకి దాంట్లో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలండి. మసాలాని వేసుకొని గరిటెతో కలపకండి. ఇంకా 2 వైపులు పట్టుకొని ఇలా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు. చేప ముక్కలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలండి. తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోద్దండి మూత పెట్టుకొని. తర్వాత మన పులుసు దగ్గరికి వచ్చేస్తుందండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. ఇంక రెడీ అయిపోయిందండి మన చేపల పులుసు. ఈ పులుసు ఈవినింగ్ కోసం అండి. ఇప్పుడు చికెన్ తెచ్చారు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.